అందరికీ నమస్తే. నా పేరు కృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో అండర్ 20K బడ్జెట్లో ఏ ఫోన్స్ తీసుకోవాలి, ఏ ఫోన్స్ స్కిప్ చేయాలని అయితే చూద్దాం. నేను ఒక టాప్ 5 బెస్ట్ మొబైల్స్ అండర్ 20K చెప్తాను ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో. ముందుగా వెళ్ళే ముందు అసలు బేసిక్ క్రైటీరియా, మనం ఒక 20K బడ్జెట్లో ఒక ఫోన్ కొంటున్నామంటే మినిమం క్రైటీరియా ఏవైతే ఉండాలో చూద్దాం ముందు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏ ఫోన్ తీసుకున్నా అది 5G ఫోన్ అయితే అయి ఉండాలి. సెకండ్ థింగ్ 5000 mAh బ్యాటరీ మినిమం అయితే ఉండాలి. థర్డ్ థింగ్ AMOLED డిస్ప్లే అయి ఉండాలి. 120Hz డిస్ప్లే అంతకంటే పైన ఉన్న బెటర్ అనమాట. ఇంకొకటి ఫోర్త్ థింగ్ అండ్ మెయిన్ థింగ్ Android 14 అయితే అయి ఉండాలి. Android 15 అయితే బెటరు, అది ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్కి అయితే ఉంది. Android 14 అయితే మినిమం అయితే ఉండాలి. అంతకంటే తక్కువ Android 13 అవైతే ఉంటే స్కిప్ చేసేయండి. ఇవి మినిమం క్రైటీరియా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. కాంపిటీషన్లోకి వెళ్ళే ముందుగా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. నేను ప్రజెంట్ వీడియో చేసే టైంకి 25th January 2025 ఈ టైంకి కొన్ని ఫోన్స్ అయితే ఎక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోకో X6 Pro, అలానే పోకో X6, అలానే వివో T3 Pro, ఇలాంటి కొన్ని ఫోన్స్ కాస్ట్ అయితే పెంచేశారు. దానికి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల. సో అవైతే నేను ప్రజెంట్ అండర్ 20K బడ్జెట్లో అయితే తీసుకోవట్లేదు. ఫ్యూచర్లో ఒకవేళ ఆ ఫోన్స్ తగ్గితే అవి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అవుతాయి అండర్ 20K బడ్జెట్లో. టాప్ 5 బెస్ట్ మొబైల్స్లో ఆ బాటమ్ టు టాప్ అయితే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. నెంబర్ 5 లావా అగ్ని 3 5G. ఇది మనకి 8GB RAM 128GB స్టోరేజ్తో అమెజాన్లో అయితే 23Kకి అవైలబుల్లో ఉంది. కానీ మనకి కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మనకి అరౌండ్ 19.6Kకి అయితే అవైలబుల్లో వస్తుంది. ఈ ఫోన్లో పాజిటివ్స్ చూసుకుంటే మనకి మెయిన్ కెమెరా పక్కన మినీ స్క్రీన్ అయితే ఉంటుంది. దీనివల్ల మనము ఏదైతే సెల్ఫీ తీసుకుంటామో అది మనం మెయిన్ కెమెరా నుంచి తీసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఇంకొకటి 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది ఆ ప్రైస్ బడ్జెట్లో యావరేజ్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మనకి 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలానే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇందులో నెగిటివ్ విషయానికి వస్తే ఇది మనకి ఇండియా బ్రాండ్ అయినా సర్వీస్ ఎవరైతే రిమోట్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకి అంతగా అందకపోవచ్చు. అలానే ఇంకొకటి ఈ ఫోన్స్ వాడే వాళ్ళు చెప్తుంది వచ్చేసి హీటింగ్ ఇష్యూస్, అలానే గేమింగ్లో కొన్ని ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అలానే కెమెరా క్వాలిటీలో కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. వీళ్ళు అప్డేట్స్లో ఏమన్నా ఫిక్స్ చేస్తారేమో చూడాలి. సో దానివల్ల లావా అగ్ని 3 5G అయితే నేను 5th ప్లేస్లో పెట్టాను. నెంబర్ 4 నథింగ్ 2A. ఇది మనకి ఆల్రౌండ్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది కూడా 8GB RAM 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇది అమెజాన్లో 20.2Kకి ఉంది, కానీ ఆ అమెజాన్లో అయితే తీసుకోవద్దండి. వీళ్ళు సెల్ చేసేది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో మాత్రమే. కానీ ఇప్పుడు 23K అరౌండ్ చూపిస్తుంది. కార్డ్ ఆఫర్స్ యూస్ చేసి 20Kకి వస్తే ఇది వాల్యూ ఫర్ మనీ అవుతుంది అండర్ 20K బడ్జెట్లో. ఇందులో మనం పాజిటివ్స్ చూసుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 Pro ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది మనకి కెమెరాస్ 50 మెగాపిక్సెల్, సోనీ మెగాపిక్సెల్ యూస్ చేశారు. అలానే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా గిఫ్ట్ లైట్స్ ఇందులో పాజిటివ్స్. అలానే ఇంకా వీళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చేసి 3 years వరకు, అలానే సెక్యూరిటీ అప్డేట్స్ 4 years వరకు ఇస్తామని అయితే ప్రామిస్ చేశారు. ఇందులో మనకి నెగిటివ్స్ చూసుకుంటే మనకి ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేయరు. అలానే ఇది మనకి 1 year ఓల్డ్ ఫోన్ అనమాట. నెంబర్ 3 మోటో H50 Fusion. ఇది మనకి 8GB RAM 128GB స్టోరేజ్తో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది 22Kకి. కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే 20Kకి అయితే వస్తుంది. ఇందులో పాజిటివ్స్ చూసుకుంటే మెయిన్ కెమెరా పర్పస్ ఫోన్ అనమాట. ఇందులో మెయిన్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700C సెన్సార్తో అయితే వస్తుంది. అలానే 30 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కూడా మనకి బాగానే ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే 4K వీడియో కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి. అలానే ఇందులో ఇంకొక పాజిటివ్ వచ్చేసి IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 3D కర్వ్డ్ POLED డిస్ప్లే, 144Hz అయితే ఉంటుంది. అలానే బ్యాటరీ మనకి 5000 mAh బ్యాటరీ, 68 watts ఛార్జర్ అయితే మనకి ఇందులో బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా సెక్యూరిటీ అప్డేట్స్ విషయానికి వస్తే మనకి 4 years, ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చేసి 3 years ఉంటుందన్నమాట. ఇంకా ఇందులో నెగిటివ్స్ చూసుకుంటే మనకి ప్రాసెసర్ 7S Gen 2 స్నాప్డ్రాగన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం వీక్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఆ ప్రైస్ బడ్జెట్లో. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్స్ అయితే స్లోగా ఉంటుంది మోటోరోలాది. అలానే ఇంకొకటి 1 year ఓల్డ్ ఫోన్ అనమాట ఇది. సో ఇవి కొన్ని నెగిటివ్ ఫీచర్స్ అయితే. సో దానివల్ల దీన్ని 3rd పొజిషన్లో అయితే పెట్టాను. నెంబర్ 2 పోకో X7. ఇది మనకి రీసెంట్గా లాంచ్ అయింది. 8GB RAM 128GB మోడల్ మనకి ఫ్లిప్కార్ట్లో 22Kకి. ఇది కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మనకి 20Kకి వస్తుంది అనమాట. ఇందులో మెయిన్ పాజిటివ్స్ వచ్చేసరికి మనకి IP69 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. గొరిల్లా గ్లాస్ Victus 2 అయితే ఇచ్చారు. స్క్రీన్ మనకి 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలానే ఇందులో ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ ఇచ్చారు. మనకి బ్యాటరీ 5500 mAh, అలానే 45 watts ఛార్జర్ మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. అలానే ఇందులో ఇంకో మంచి విషయం వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ అయితే యూజ్ చేశారు.
ఇంకా ఇందులో నెగిటివ్స్ చూసుకుంటే మనకి పోకో అనగానే మదర్ బోర్డ్ ఇష్యూ అయితే ఉంటుంది. ఆ భయం ఉన్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి. వేరే ఫోన్స్ అయితే ఉన్నాయి అక్కడ మనకు ఆల్టర్నేటివ్గా. నెక్స్ట్ ఇంకొకటి, ఇది రీసెంట్గా లాంచ్ అయిన ఆండ్రాయిడ్ 15తో అయితే లాంచ్ చేయలేదు, ఆండ్రాయిడ్ 14తో అయితే లాంచ్ చేశారు. సో దానివల్ల ఒక అప్డేట్ అయితే తగ్గిపోతుంది. వీళ్ళు ప్రామిస్ చేసింది వచ్చేసి 3 years ఆండ్రాయిడ్ అప్డేట్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే ప్రామిస్ చేశారు. నెక్స్ట్ ఇంకొక నెగిటివ్ వచ్చేసి ఇందులో కెమెరాస్ ఎంత బాగున్నా ఆప్టిమైజేషన్ సరిగ్గా ఉండదు. సో యావరేజ్గా ఉంటుంది ఆ ప్రైస్ రేంజ్కి. నెక్స్ట్ నెంబర్ 1 నాట్ CE4. ఇది మనకి 8GB RAM 128GB స్టోరేజ్ అమెజాన్లో 22Kకి అవైలబుల్లో ఉంది. కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే 20Kకి అయితే వస్తుందన్నమాట. సో మెయిన్ పాజిటివ్స్ చూసుకుంటే మనకి 100 watts సూపర్ బుక్ ఛార్జర్, అలానే 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఛార్జర్ మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అని చెప్పి, ఇంకా అలానే కెమెరా 50 MP సోనీ LYT600 IMX882 సెన్సర్ అయితే ఉంటుంది. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. స్క్రీన్ వచ్చేసి OLED డిస్ప్లే 120Hz అయితే ఉంటుంది. ఇంకా ఇందులో నెగిటివ్స్ చూసుకుంటే ఇందులో NFC అయితే సపోర్ట్ చేయదు, డాల్బీ అట్మాస్ అయితే ఉండదు అనమాట. కంపేర్ చేసుకుంటే ఇందులో మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే తీసేశారు. ఇందులో ఇంకొక డ్రాబ్యాక్ చూసుకుంటే మనకి 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. ఓవరాల్ చూసుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో ఇది ఆల్రౌండ్ ఫోన్ అయితే అవుతుంది. కెమెరాస్, ప్రాసెసర్, అలానే డిస్ప్లే అన్ని కేటగిరీస్లో టిక్ మార్క్ అయితే చేస్తుంది. సో దానివల్ల ఇదైతే నెంబర్ 1 పెట్టాను. ఫ్యూచర్లో వేరే ఫోన్స్ అయితే తక్కువ ప్రైస్కి వస్తే అది అండర్ 20K బడ్జెట్లో అయితే వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే అవుతాయి. సో ఇవి నా టాప్ 5 బెస్ట్ ఫోన్స్ అండర్ 20K. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.